శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అధ్యాయం 1లో సూత మహర్షి సౌనకాది మునులకు పరమేశ్వరుడు పార్వతీమాతకు చెప్పిన మాఘమాస విశిష్టత గురించి చెప్పారు. అధ్యాయం 2లో సూత మహర్షి సౌనకాది మునులతో పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యమును వివరించారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోతున్నాను అని. దిలీపుడు అనే మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులు చేసిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యములోని ప్రజలను తండ్రి వలె అన్ని విధములా కాపాడుతూ ఉండేవాడు. ఒకరోజు దిలీప మహారాజుకి వేట కోసం అడవికి వెళ్ళాలి అనే కోరిక కలిగింది. ఆ విధంగానే దిలీప మహారాజు వేటకి వెళ్ళాలని నిశ్చయించుకొని వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసుకొని వేట దుస్తులు ధరించి తన సైన్యంతో కలిసి వేటకి బయలుదేరాడు. ఆ అడవి మొత్తం క్రూర మృగాలతో నిండి ఉంది. ఆ క్రూర జంతువులు సమీపముందున్న గ్రామాలపై పడి పశువులను మనుషులను చంపి నానా బీభత్సం చేయుచున్నాయి. దిలీపుడు అడవిలో మాటు వేసి మృగాలను చంపుతూ ఉన్నాడు. ఒకనాడు ఒక మృగంపై బాణం వేస్తే ఆ మృగం బాణాన్ని తప్పించుకొని పారిపోయింది. దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరిగెడుతూ వెళ్ళాడు. ముందు మృగం, వెనక దిలీపుడు, అతని వెనక అతని పరివారము పరిగెడుతూ ఉండగా ఆ మృగం ఒక కీకారణ్యమును ప్రవేశించింది. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతుంది. నీటి కొరకు పరివారమంతా వెతుకుతూ ఉన్నారు. అదృష్టం కొద్దీ ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించింది. దాన్ని చూసి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా ఉంది. దిలీపుడు అతని పరివారము తృప్తి తీరా నీళ్లు తాగి గట్టుపైన ఉన్న వటవృక్షం కింద అలసట తీర్చుకొనుచూ ఉండగా దిలీపుడు వేటలో చల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులను కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు అతని పరివారము వాటిని చూసి గురిపెట్టి బాణములు వేసి చంపారు. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవచుండెను. అలా ఇంటి ముఖం పట్టి వెళ్తున్న సమయంలో మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సు కలిగి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడాడు. ఆ బ్రాహ్మణుడు ఒక క్షణం ఆగి ఆ రాజును చూసి ఇతని ముఖవర్చస్సు చూడగానే గుణవంతుడిలా ఉన్నాడు. ఇతనికేదైనా ఉపకారం చేయటం మంచిది అని మనసులో తలచి, మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను, అందులో స్నానం చేయకుండా ఇంటికి పోచున్నావేమి? మాఘమాస మహత్యం నీకు తెలియదా అని ప్రశ్నించాడు. ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూసి, విప్రోత్తమా, అలా ప్రశ్నించారేంటి అని ఆశ్చర్యంతో పలికెను. చిత్తం స్వామి, నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నన్ను పురోహితులు చెప్పియుందురు. నేను మృగయా వినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములు ఉండటం వలన నాకు ఆ విషయం గుర్తులేదు. మాఘమాస మహత్యమును గురించి నాకు చెప్పవలసిందిగా ప్రార్థించుచున్నాను అని దిలీపుడు వేడుకొన్నాడు. ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి, రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుండుడు కదా, అతని వలన మాఘమాస మహత్యమును గురించి తెలుసుకోండి. ఆ మహామునికి తెలియంది ఏదీ లేదు అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిన తను వెళ్ళిపోయాడు. దిలీపుడు తన పరివారంతో నగరం చేరాడు. పదే పదే బ్రాహ్మణుడు మాటలు జ్ఞప్తికి వస్తున్నాయి. మరునాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమునకు వెళ్ళెను. ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును చూసి వారికి తపోభంగము కలగనీయరాదని కొంతసేపు వేచియున్నారు. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురువు. అందుచేత గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి తను రావడానికి గల కారణమేమి అని అడిగాడు. దిలీపుడు వశిష్ఠునితో, ఋషి సత్తమ, తమ వలన నేను అనేక రాజధర్మములు
పురాణ ఇతిహాసాలు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహత్యమును కానీ దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకోవాలని తమ వద్దకు వచ్చి తిని పరమ పావనము మంగళప్రదము అయిన మాఘమాస మహత్యమును వివరించవలసిందిగా కోరుచున్నాను అనెను. అవును మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదు. మాఘమాసం యొక్క మహత్యమును వర్ణింప నాకు కూడా శక్యము కాదు. ఇతర రోజుల్లో చేయు క్రతువులు కానీ యాగములు కానీ ఇవ్వనంత ఫలం కేవలం మాఘమాసంలో చేయు నదీ స్నానము వలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలమునిచ్చు మాఘమాసం అన్ని విధముల శుభప్రదమైనది. కాబట్టి ఈ మాఘమాసము యందు చేయు నదీ స్నానము వలన మనుషులు పుణ్యాత్ములు అవుతారు. అంతేకాదు, మాఘము అన్ని విధాల పుణ్యప్రదమైనది. అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును కానీ మాఘమాసంలో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్నా మహత్తుగలది మరొకటి లేదు అని వశిష్ఠ మహాముని దిలీప మహారాజుకు వివరించాడు. అధ్యాయం 3లో మిగతా కథ తెలుసుకుందాం.